అప్పుడే రామ్‌తా. రామ్‌తా దివ్య విజ్ఞానం, దివ్య సంపద, వివి రమణ. రామ్‌తా ఒక ఆధ్యాత్మిక నాయకుడు మరియు బోధకుడు. జెడ్ నైట్ అని కూడా పిలుస్తారు. ఈయన ఒక ప్రత్యేకమైన ఆలోచన పద్ధతిని మరియు జ్ఞానాన్ని అందించడానికి పేరు పొందారు. మానవుడు దైవంగా మారిన పరమాత్మ స్వరూపుడు రామ్‌తా. నిన్న మనం చదువుకున్నటువంటి తరగతిలో ఏంటి మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు కదూ! అవునా? ఎమోషన్స్, ఫీలింగ్స్‌తో ఊహాశక్తి ద్వారా మీ లక్ష్యాలు, సంకల్పాలు ఇప్పటికే నెరవేరినట్లు కలలు కనడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అవునా? ఆర్థిక స్వేచ్ఛ. మీ కలలను గుర్తుంచుకోవడం ద్వారా ప్రక్రియ మొదలుపెట్టండి. ఈరోజు మనము చెప్పుకోబోయేటటువంటి టాపిక్ అన్నమాట. మీరేం కోరుకుంటున్నారు? మీ ఆకాంక్షలేమిటి? ప్రాపంచిక జీవితంలో మీ కోరికలు ఇంకా నెరవేరలేదా? ప్రాపంచిక జీవితం అసంతృప్తికరంగా ఉంటుందా? అయితే మీ జీవితాన్ని సమూలంగా మార్పు చెందించడానికి ఉద్యుక్తులు కండి. మీ సంకల్పాలు, లక్ష్యాలను వాస్తవ రూపం చెందించుకోవడానికి నడుం బిగించండి. దీనికోసం బాహ్య ప్రపంచంలో పోరాడాల్సిన అవసరం లేదు. అసలు పోరాటం అంతర్ప్రపంచంలో ఉంది. మీ కలల సాకారానికి అంతర్ప్రపంచంలోకి వెళ్ళండి. ముందు కూడు, గుడ్డ, గూడు. అవునా? ఫుడ్, క్లాత్ అండ్ షెల్టర్ సమృద్ధిగా మీకు సమకూరినట్లయితే మిగతా ప్రక్రియ చాలా వేగవంతంగా సాగుతుంది. ఈ భౌతిక ప్రపంచంలో కనీస అవసరాలు తీరకుండా ఆధ్యాత్మికంగా, చైతన్య శక్తి పరంగా వేగవంతంగా పరిణామం చెందలేరు. కాబట్టి ముందర ప్రాపంచిక జీవితంతో ప్రారంభించండి. అంటే కూడు, గుడ్డ, గూడు. ఈ సముదాయాన్ని కనీసం అవసరాలంటారని మనకి తెలుసు. మీకు తెలుసు. ఈ కనీస అవసరాలు సమృద్ధిగా ఉంటున్నట్లు కలలు కనండి. ప్రాపంచిక జీవితం మరి ఆధ్యాత్మిక జీవితం వేరు వేరు కావు. ఈ 2 ఒకదానితో మరొకటి ఆధారపడి ఉన్నాయి. ఈ 2 అత్యంత ఆవశ్యకమే. ఏకాంతంగా ఉండేటట్లు ఒక ప్రదేశాన్ని ఎంచుకోండి. ఒక పెన్ను, ఒక పేపరు తీసుకొని ఇప్పుడు మీకు అర్జెంట్‌గా ఏ ఏ అవసరాలు ఉన్నాయో వాటిని రాయండి. అవసరాలు తీరకుండా అసంతృప్తితో ఆధ్యాత్మిక చైతన్య పరిమాణాన్ని వేగవంతం చేయలేరు. మీరు వ్రాసుకున్నవన్నీ మీ అంతర్ప్రపంచం ద్వారా అంటే మీలోని దేవుడు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసంతో ఉండాలి. మీ ఇంటెలిజెన్స్ మిమ్మలను వంచించవచ్చు కానీ మీలోని దైవం మిమ్మల్ని ఎప్పటికీ వంచించదు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మీ సంకల్పాలు, లక్ష్యాలు అన్నిటిని ఆ పేపర్‌లో వ్రాయండి. నేను ఎందుకు వ్రాయమంటున్నానో తెలుసా? వ్రాయడం వల్ల మీకు స్పష్టత వస్తుంది. మీరు లక్ష్యాలను, సంకల్పాలను స్పష్టంగా తీసుకోగలిగినప్పుడు మీ మనోదృక్పథంలో గణనీయమైన మార్పు వస్తుంది. మీరు కాగితంలో రాయాలి. అంటే డైరీలో. ఎంచేతంటే ఆ లక్ష్యాలు, సంకల్పాలు ఇప్పటికే మీ అంతర్ప్రపంచంలో అంటే ప్రాథమిక వాస్తవం ఇప్పటికే వాస్తవ రూపం చెంది ఉంటాయి. కాగితంలో వ్రాయడం వల్ల మీ సంకల్పాలు, లక్ష్యాలకు మరింత బలాన్ని చేకూర్చడం జరుగుతుంది. సంకల్ప బలం మరింత శక్తివంతమవుతుంది. మీ ఊహాశక్తి ద్వారా కనే కళ్ళల్లో స్పష్టత ఉంటుంది. అందుకే కాగితంలో రాయండి. అందుకే కాగితంలో రాయండి. కాగితంలో వ్రాయడం వల్ల మీకు సంకల్పాలు, లక్ష్యాలు మరింత బలాన్ని చేకూర్చడం జరుగుతుంది. నాకు ఫలానా కావాలి అని స్పష్టంగా ఒక బలమైన నమ్మకంతో మీ లక్ష్యాలు, సంకల్పాలను రాయండి. ఎన్ని లక్ష్యాలను ఎంచుకోవాలి అనేది మీ ఇష్టం. తప్పనిసరిగా
అన్నీ మాత్రమే ఉండాలనే నియమమేమీ లేదు. అవునా? అంటే ఇన్నే ఉండాలి అనేది ఏమీ లేదు. ప్రారంభంలో మీ ఆత్మవిశ్వాసం బలపడడం కోసం కొన్నిటిని మాత్రమే ఎంచుకోండి. తర్వాత కొంత అనుభవం గడించిన తర్వాత ఎన్నింటినైనా ఎంచుకోవచ్చు. అంటే ప్రారంభంలో 1 ఎంచుకోవచ్చు లేదా 2, 3 ఎంచుకోవచ్చు. మీ ఇష్ట ప్రకారం లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఎంచుకొని వ్రాయండి. నాకు ఇంత డబ్బు కావాలి. నా కనీస అవసరాలు ఇవి అని రాయండి. ఇది తప్పు అని చెప్పడానికి ఈ భూమి మీద ఎవరికీ అర్హత లేదు. కనీస అవసరాలు మొదలుకొని అత్యున్నత లక్ష్యాల వరకు విస్తరించుకుంటూ పోవచ్చు. మీ ప్రాపంచిక లక్ష్యాలు లేదా ఆధ్యాత్మిక లక్ష్యాలను తప్పుబట్టగల శక్తి ఈ విశ్వంలో ఎవరికీ లేదు. అవును. ఆల్రెడీ ఐ ఆల్రెడీ హావ్. ఐ వాంట్ ఇట్. నేనిప్పటికే కలిగి ఉన్నాను. అది నా స్వంతమయ్యింది అనే భావన మీలో కలగాలి. మీలో ఆత్మవిశ్వాసం మరింత బలపడాలి. ముందరగా ఒక చిన్న లక్ష్యం, సంకల్పంతో ప్రారంభించి మెల్లమెల్లగా పెద్ద పెద్ద లక్ష్యాలు, సంకల్పాల వైపు అడుగులు వేయాలి. నేను మరి నా తండ్రి ఒకటే అనే భావన అంటే మీలోని దేవుడు ఒకటే అనే భావన, నమ్మకం మీలో కలగాలంటే ఒక చిన్న సంకల్పమైన మీ కలల ద్వారా సాకారం కావాలి. 1000 మైళ్ళ ప్రయాణంలో ఒక అడుగు వేయడంలో ఇమిడి ఉన్న మెకానిజం తెలిస్తే మిగిలిన అడుగులు వేయగలుగుతారు. మొదటి అడుగులో మీరు పొందే అనుభవమే మిగతా అడుగులు వేయడానికి దోహదపడుతుంది. నా తండ్రి అంటే మీలోని దైవం. మరి నేను ఒకటే అనే విషయం మీకు సంపూర్ణంగా అవగతం కావాలి. అంతే కదా! సంపూర్ణంగా అవగతం కావాలి. ఈ ప్రపంచంలో మంచి, చెడు అనేవి లేవు అనే భావన అరాచకానికి దారితీయగా, మంచి, చెడు అనే విషయాల పట్ల వివేచన లేకపోతే మనిషి పతనం కాడం. మంచి, చెడు గురించి ఆలోచించడం అనవసరం కానీ, ఈ లోకంలోని మంచి, చెడుని వీక్షించడం సినిమాలలాగా ప్రమాదమేమీ కాదు. మీకు ఆధ్యాత్మిక శక్తి విస్తారంగా ఉంటున్నప్పుడు, మీరు చేసే కర్మలు నిర్మాణాత్మకంగా ఉంటాయి. అందులో సందేహం లేదు. మీకు ఎంత ఎక్కువ వెలుతురు ఉంటే అంత స్పష్టతతో చూడగలరు కదా! మనుగడ లేదా ఆగమనమా? ఏది ఎంచుకుంటారు? ఆధ్యాత్మిక జ్ఞాన పరిధిలో మీరు గనుక మీ కలలను సమూలంగా సారీ సమూలంగా విశ్లేషణ చేసినట్లయితే మీరెంత పరిమితులలో ఉంటున్నారో తెలుసుకుంటారు. జ్ఞానం యొక్క పరిధి ఎంత విస్తారంగా ఉంటే అంత ఎక్కువగా వెలుతురును స్పష్టంగా చూడగలుగుతారు. అత్యున్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి కోసం కలలు కంటున్నప్పుడు మీలో అంతరాగ్ని ఉత్తేజభరితమవుతుంది. మీలోని అంతరాగ్నిని ఉత్తేజపరచడం ద్వారా మీ కలలు వేగవంతంగా వాస్తవ రూపం చెందుతాయి. జీవితం అనేది నిరంతర ప్రవాహం గదా! భూమి అనే రంగస్థలం, నాటక వేదిక మీద మీ జీవితం ముందుకు సాగుతూ, ఆధ్యాత్మికంగా పరిణామం చెందుతూ, మీ యొక్క ఆత్మ చైతన్య శక్తి విస్తరణ చెందుతూ ఉంటుంది. బాహ్యంగా మీరు ఆచరించే కర్మలలో పర్ఫెక్షన్ ఉండకపోవచ్చు. కానీ మీ కలల్లో పర్ఫెక్షన్ ఉంటుంది. ఎందుచేతంటే అక్కడ బ్రహ్మ పదార్థం అంటే భగవంతుడు ఉంటుంది కనుక. బాహ్య కర్మలలో నిరంతర పరిణామం ఉంటుంది. కనుక పర్ఫెక్షన్ అనే క్రియ అనంతకాలము కొనసాగుతూ ఉంటుంది. ఉదాహరణకు మీరు సంగీతంలో పర్ఫెక్షన్ సాధించడానికి ప్రామాణికత ఏది ఉండదు. సంగీతంలో పర్ఫెక్షన్ సాధించడం అనే ప్రక్రియ అనంతకాలం కొనసాగుతుంది. జ్ఞానం విషయంలోనూ అంతే. దేవుడు వేరే, జీవితం వేరే కావు. దేవుడు మరి జీవితం 2 ఒకటే. మీరు కాకతాళీయంగా భూమి మీదకు రాలేదు. ఒక లక్ష్యం, పరమార్థంతోనే భూమి మీద జన్మ తీసుకున్నారు.
ఒక్కొక్క కళ వాస్తవ రూపం చెందే కొలది మీరు దైవానికి చేరవుతుంటారు. ఈ భూమి మీద మీరు చుక్కానే లేదా నావ కాదు. గతి తప్పిపోయిన పడవ అంతకన్నా కాదు. అన్ని గైడెన్స్ సిస్టమ్ మీలోనే ఇమిడి ఉంటున్నాయి. మీరు ఆనందం పొందడం కోసం లేదా జీవితాన్ని ప్రేమించడం కోసం లేదా దైవ సేవ చేయడం కోసం ప్రత్యేకంగా ఇక్కడ జన్మించలేదు. ఆనందం అంటే మీరే. ప్రేమ అంటే మీరే. దైవ సేవ అంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం అనే ఎరుక పొందడం కోసం జన్మ తీసుకున్నారు. మీరే ఆనందం అయినప్పుడు మరి ఆనందం కోసం ఎక్కడని వెతుకుతారు? మీరే దైవం అయినప్పుడు వేరే దైవం ఎక్కడుంది? మీరు శాశ్వతమైన దైవ స్వరూపాలు. మీ కలలు ఆధ్యాత్మిక చైతన్య పరిణామాన్ని కలుగచేయడానికి ఉంటున్నాయి. కలలు మీకు చైతన్య పరిణామాన్ని కలుగజేస్తున్నాయి. కలలు లేని జీవితం నిస్సారం. పరిణామం అనేది మీ కలలు వాస్తవ రూపం చెందడం ద్వారా సంభవిస్తుంది. మీ మనస్సుకు కావాలి అని అనిపించినప్పుడు అది మీ జీవితంలో వాస్తవ రూపం చెంది తీరాలి. అలా కానప్పుడు మీకు అసంతృప్తి కలుగుతుంది. నాకు అది కావాలి అనే భావన మీలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అవును. అది కావాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి కలుగుతుంది. దీనినే ఎంపిక అంటారు. ఎంపికలో క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ తక్కువగా ఉన్నప్పుడు ఎంచుకునే కర్మల తాలూకు పర్యవసానాలు కూడా బాధను కలిగిస్తాయి. బాధ అనేది ఒక జీవితానుభవమే. కానీ మీ పరిభాషలో బాధను చాలా నెగెటివ్‌గా పరిగణించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ ఉంటున్నప్పుడు మీరెంచుకునే కర్మలలో క్వాలిటీ అధికంగా ఉంటుంది. వాటి పర్యవసానాలు కూడా మీ మనస్సుకు హాయిని, సంతోషాన్ని కలిగజేస్తాయి. యువర్ స్పిరిచువల్ పవర్ మేక్స్ ద డిఫరెన్స్. మీ ఆధ్యాత్మిక శక్తి మీ అంతరాన్ని కలగజేస్తుంది. బుద్ధత్వం లేదా క్రీస్తు తత్వం పొందినవాడే గొప్ప మాస్టర్ అని పిలువబడతాడు. ఆ స్థాయిలో ఎంచుకునే కర్మలు అత్యున్నతమైనవిగా ఉంటాయి. విశ్వ కళ్యాణం కోసమే ఉంటాయి. అనగద్రొక్కబడిన కళలు మీలో కోపాన్ని, హింసను, మోసపూరితమైన కర్మలను ఉసిగొల్పడం లాంటి వాటిని ప్రేరేపిస్తాయి. కోరికలు తీరకపోతే క్రోధం అధికమవుతుంది. క్రోధంలో ఉన్నవాడికి వివేకం ఉండదు. వివేకం కోల్పోయినప్పుడు ఎంచుకునే కర్మలు వాటి పర్యవసానాలు మిమ్మల్ని మీరు హింసించుకునేటట్లుగా చేస్తాయి. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటున్నాం కదా! ఎవరికి వాళ్ళు ఇలా చేతులు కోసుకోవడం, కర్మ అన్నమాట అదంతే ఇంకా. మీరు మిమ్మల్ని హింసించుకోవడమే దుఃఖం అంటే. రోగాలు అనేవి మీరు దేహాన్ని హింసించడం వల్ల సంక్రమిస్తున్నాయి. దుఃఖం అనేది వివేకం కోల్పోయినప్పుడు మీరు ఎంచుకునే కర్మల తాలూకా పర్యవసానాల వల్ల పుడుతుంది. మీ కలలు వాస్తవ రూపం సాకారం అవుతున్నప్పుడే మీరు పరిణామం చెందుతున్నట్లు లెక్క. ఇఫ్ యువర్ సోల్ ఫీల్స్ ద నీడ్, ఇట్ మీన్స్ యూ షుడ్ ఓన్ ఇట్ రిగ్రెడ్లెస్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. అది ఎటువంటి లక్ష్యం? సంకల్పమైనా సరే ఫలానా కావాలి అని మీ ఆత్మశక్తి ఆకాంక్షిస్తే దానిని తప్పనిసరిగా సాధించి తీరాల్సిందే. మీ సంకల్పం, లక్ష్యం అనేది హృదయ లోతుల్లో నుంచి రావాలి. మీ అంతర్ప్రపంచం నుంచి రావాలి. అటువంటి లక్ష్యాలు తప్పనిసరిగా నెరవేరుతాయి. ఈ రోజుకి ఇంతటితో ఈ దీన్ని ఆపేస్తున్నాను. రేపటి తరగతిలో తీవ్రంగా కోరుకున్నది, త్రికరణ శుద్ధిగా నమ్మినది అంటే మీరు ఏ విధంగా తప్పనిసరిగా నెరవేరుతుంది అనేది రేపటి తరగతిలో మనము చదువుకుందాం. అంతవరకు సెలవు.